ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పోస్ట్‌మ్యాన్ మన ఇంటికి లెటర్ పంపాలి అంటే, మన ఇంటికంటూ అడ్రెస్ ఉండాలి. సేమ్ అలాగే మనకి డేటా కావాలి అంటే, మన సిస్టమ్స్‌కి లేదా మన ఫోన్‌కి కూడా ఒక ఐపీ అడ్రెస్ అయితే ఉండాలి. అసలు ఈ ఐపీ అడ్రెస్ ఎన్ని రకాలో చూద్దాం. ముందుగా ఐపీ అడ్రెస్ అంటే ఏంటంటే, ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో, ఇది మనకి 2 టైప్స్ ఉంటది. ఐపీవీ4 ఒకటి, ఐపీవీ6 ఒకటి. సో, ఈ వీ4 అనేది 0-255 నంబర్స్ మధ్యలో అయితే ఉంటదనమాట. సో, ఇదైతే పెద్దగా ఎవరు వాడట్లేదు. ఇప్పుడు వీ6 వెర్షన్ అయితే అందరూ వాడుతున్నారు. సో, వెర్షన్ 6 అనమాట వీ6 అంటే. అండ్ ఇది ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్ అయితే ఉంది. ఒకటి పబ్లిక్ ఐపీ అడ్రెస్, ప్రైవేట్ ఐపీ అడ్రెస్ అండ్ మూడోదొచ్చేసి స్టాటిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ అనమాట. సో, ఈ పబ్లిక్ అనేది మామూలుగా అందరూ యూజ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అందరూ. అండ్ ఈ ప్రైవేట్ అనేది మనం ఇంట్లో వైఫైస్ అది వాడతాం గదా! సో, దానికైతే మనం ప్రైవేట్ ఐపీ అడ్రెస్ అయితే ఉంటదనమాట. సేమ్ అలాగే స్టాటిక్ అనేదనుకోండి పర్మనెంట్‌గా అయితే ఉంటదనమాట. స్టాటిక్ అనేది. అదే డైనమిక్ అనేది మనకైతే చేంజ్ అవుతూ ఉంటది. సో, ఇది 4 టైప్ ఆఫ్ ఐపీ అడ్రెసెస్. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్స్‌లో చెప్పండి.